హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందువులు అత్యధికంగా ఉండే బాలి, ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో హిందువులు చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 87% మంది హిందువులే ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అని అంటారు. వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది. మొదటి శతాబ్దంలో ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవారని తెలుస్తోంది. బాలి ద్వీపంతో పాటు జావా, సుమిత్ర దీవుల్లో కూడా చాలా ఆలయాలు నిర్మించారు. ఇక్కడ నదుల పేర్లు కూడా గోమతి, గంగా అని ఉండేవి. 13వ శతాబ్దం నుంచి ఇస్లాం ఈ దేశంలో వేగంగా విస్తరించింది. బౌద్ధం, హిందూ మతస్థులు సైలెంట్గా ఉండిపోయారు. అందరూ క్రమంగా బాలిలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఇండోనేషియా దేశం డచ్ పాలనలోకి వెళ్ళింది. ముస్లిం దేశం ఇండోనేషియా నేపథ్యంలో ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా కలిగిన దేశం ఇండోనేషియా. ఇస్లాం మతం ఆవిర్భావానికి పూర్వం ఈ దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన దేశంగా మారింది. అయినా సరే ఈ దేశంలోని ఓ ప్రాంతంలో హిందూ దేవతల నగరం రూపంలో ఓ ప్రాంతం ప్రాచుర్యంలో ఉంది. ఇండోనేషియాలో హిందూ జనాభా స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఇస్లాం ప్రాబల్యం పెరిగింది. ఏకేశ్వరోపాసన మతానికి ప్రాధాన్యత లభించింది. హిందువులను ప్రత్యేకంగా చూసేవారు. 1952 నుంచి ఇస్లాం మతం స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. క్రమంగా బాలి ద్వీపంలో టెన్షన్ పెరిగింది. హిందూ మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. 1959లో నెహ్రూ కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత క్రమంగా 1962లో హిందూ మతానికి అధికారికంగా గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశం నుంచి నేరుగా జలసంధి ప్రపంచ పటంలో దక్షిణ భారతదేశం నుంచి తూర్పు దిశ వైపు చూస్తే హిందూ మహాసముద్రంలో మలేషియాకు ఎగువన ఇండోనేషియా కనిపిస్తుంది. ఇక్కడే మధ్యలో బాలి ద్వీపం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో గణేశుని విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడి ఆలయాల్లో దక్షిణ భారతదేశం నిర్మాణ శైలి ఉంటుంది. ఇండోనేషియాలోని మిగిలిన దీవుల్లో ముస్లింలదే ప్రాబల్యం ఎక్కువ. బాలి ద్వీపంలో మాత్రం హిందువులదే ఆధిపత్యం. కూడా రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు జరుగుతాయి. ఈ దేశంలో శివుడిని మహారాజా దేవ్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు పూజలు జరుగుతాయి. ముస్లిం దేశంలో గణేశుని మందిరం, ఇండోనేషియాలో గణేశుని మందిరం చూడొచ్చు. బాలి ద్వీపం నుంచి వెళ్లేవారు తప్పకుండా ఈ మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు ఇండోనేషియాలోని హిందువులు జరుపుకునే హిందూ పండుగ పేరు ఉండే హిందూ తెంగరీస్ కమ్యూనిటీ ప్రజలు దీన్ని ఎన్నో తరాల నుంచి ఆనవాయితీగా పాటిస్తూ ఉన్నారు. ఇక ఈ పండుగ కోసం వారు ఇండోనేషియా జావా ప్రావిన్స్లోని ప్రోబోలింగోలో మండుతున్న అగ్నిపర్వతం బిలం వద్దకు వేలాది సంఖ్యలో గుమిగూడుతారు. ఈ అగ్నిపర్వతం 7,641 అడుగుల ఎత్తు కావడం గమనార్హం. ఈ పండుగను మొత్తం 14 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. స్థానికుల ప్రకారం ఇండోనేషియాలోని హిందూ రాజ్యానికి రాజు అయిన మజాపాహిత్ రాజు నుంచి తెంగరీస్ కమ్యూనిటీ వచ్చింది. ఇక్కడ మహాపాహిత్ వారసులు ఇప్పుడు అగ్నిపర్వతం ఉన్న బ్రోమో పర్వతం ఎత్తైన ప్రదేశాలలో నివసించారని వారంతా నమ్ముతారు. అందుకోసమే తమ పూర్వీకుల సన్నిధిలో పండుగ జరగాలని తెంగరీస్ కమ్యూనిటీ ప్రజలు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. తద్వారా తమ దేవుడు, పూర్వీకులు సంతోషిస్తారని, భవిష్యత్తులో మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.